తెలంగాణ అంటేనే నాన్ వెజ్కి స్పెషల్, అందులోనూ హైదరాబాద్లో పాయా సూప్ అంటే మరీ స్పెషల్. అటువంటి పాయా సూప్ని చాలా ఈజీ ప్రాసెస్తో కొత్త వాళ్ళు కూడా చేసే విధంగా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అంతేకాకుండా వీటి హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్చి శుభ్రంగా కడిగినటువంటి 4 మేకకాళ్ళని తీసుకున్నానండి. ముఖ్యంగా కాల్చినటువంటి స్మెల్ అనేది రాకుండా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు కూడా చాలా ఈజీగా ఈ సూప్ తాగగలుగుతారు. ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకోవాలండి. దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. ఇందులో లవంగ, ఇలాచి, చెక్క, సాజీరా వేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మిరియాలు అనేది మంచి ఘాటుని ఇస్తుంది, హెల్త్కి కూడా మంచిది. చలికాలం, వర్షాకాలం కూడా సీజనల్గా వచ్చేటువంటి జలుబు దగ్గును కూడా తగ్గిస్తుంది. బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఊళ్ళల్లో కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా, ఏదైనా కండరాల వీక్నెస్ ఉన్నా కానీ మన పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ పాయా సూప్ అంటే మేకకాళ్ళ సూపును అయితే తాగిస్తూ ఉంటారు తరచుగా. ఎందుకంటే అందులో అన్ని ప్రోటీన్స్, ఖనిజాలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి పసుపు కూడా వేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ మేక కాళ్లను అందులో వేసేసి అడుగంటకుండా మొత్తం కలుపుతూ ఉండాలి కాసేపు. ఇందులో కొలేజన్ సమృద్ధిగా ఉండటం వల్ల కీళ్ళ ఆరోగ్యానికి చాలా తోడ్పడుతుంది. మన స్కిన్ కూడా ఉంటుంది కదండి, సాగకుండా స్కిన్ టైట్ గా ఉంటుంది, స్కిన్ కి చాలా మంచిది. జెలటిన్ కూడా ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ కూడా ఇది మనకు యూస్ఫుల్ గా ఉంటుంది. తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్లకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు తొందరగా కోలుకోవాలనుకుంటే అటువంటి వారికి ఈ మేక పాయా సూప్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే తొందరగా శక్తిని అందించే ఆహారంగా ఇది ఉంటుంది కాబట్టి. మీరు డైరెక్ట్ సూపే తాగాలనుకుంటే కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకోండి, లేదా రైస్ తో కానీ ఏదైనా కాంబినేషన్ తో తినాలని అనుకుంటే మీ టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ ను వేసుకోండి. ఈ మేక కాళ్ళలో నీసు వాసన పోయే వరకు, కాల్చినటువంటి స్మెల్ పోయేంత వరకు ఇలా కలిపేసేసి ఆ తర్వాత వీటిలో ఎంత అయితే వాటర్ కావాలో, మనకి ఎంత సూపు కావాలో అంతకు మనం కావాలనుకునే దానికంటే రెట్టింపుగా నీళ్ళనైతే పోసేసి పెట్టుకోవాలండి. నేనైతే గిన్నెలోనే వేసాను, ఎందుకంటే ఇది లేత మేకది అని చెప్పారు, కొనేటప్పుడే చెప్తూ ఉంటారు వాళ్ళు. ముదిరింది అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్లో వేసే వాళ్ళకైతే 10, 11, 12 విజిల్స్ వేసుకుంటారు, అంటే బాగా కావాలనుకునే వాళ్ళు. గిన్నెలో వేస్తున్నాను కాబట్టి నేను 1 లీటర్ వరకు వేసాను నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్ పైన ఉడకబెట్టాను. అంతా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే మనకి ఈ పాయా సూప్ అనేది రెడీ అయిపోతుంది. హై క్యాలరీస్ అండ్ గుడ్ ఫ్యాట్ కావాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. ఇలా రెడీ అయిన సూప్ ను విడిగా తీసేసుకొని సూప్ లా కూడా తాగొచ్చు. కొంతమందికి పీసెస్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి తినడం ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఇది కర్రీలా కూడా మళ్ళీ వండినా కానీ అందులోని పోషకాలు కొంతవరకు మనకు చేరుతాయి. అలా కూడా వండుకోవచ్చు. ఈ తలకాయ కాళ్ళు వండుతాం కదా, అందులో కూడా వేసేసి మళ్ళీ వండుకోవచ్చు అండి. అందులో ఉన్నటువంటి పూర్తి పోషకాలు అందులోకి దిగిపోతాయి. ఏది ఏమైనా మటన్, చికెన్ కంటే కూడా ఎన్నో రెట్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ మటన్ పాయా సూప్ ట్రై చేయండి. సీజనల్ గా వచ్చేటువంటి దగ్గు, జలుబు, రొంప నుంచి మనకు చాలా రిలాక్స్ని ఇస్తుంది. సో హీట్ ని పుట్టించేటువంటి ఈ పాయా సూప్ ని కూల్ సీజన్ లో హాట్ గా సర్వ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా హెల్దీగా ఉన్నటువంటి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.